సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పడిన తడకల మండల కేంద్రంలో పర్యటించిన ఎం జైపాల్ రెడ్డి ఈ సందర్భంగా కార్యకర్తలకు కలిసి మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. అధిష్టానం నా నాయకత్వాన్ని గుర్తించి టికెట్ కేటాయించినట్లయితే జహీరాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకుని తీసుకెళ్తామని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలనలో ఎమ్మెల్యేగా ఎంపీగా ఎం భాగారెడ్డి ఎన్నికైనప్పుడు జహీరాబాద్ నియోజకవర్గం ఎన్నో కర్మాగారాల అభివృద్ధి చేసిన ఘనత ఎం భాగారెడ్డికి దక్కిందన్నారు. ఇప్పుడు నన్ను అవకాశం ఇస్తే ప్రజాసేవకే సంసిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మండల అధ్యక్షులు కాపర్తి ఆంజనేయులు, రమేష్ గౌడ్, శివకుమార్ పాటిల్, ముప్పిడి సాయిలు, మామిడి పండరి, ప్రమోదాచారి, యోగేశ్వర్ పాటిల్, వడ్ల రమేష్, పండరి బాయి సాబ్ తదితరులు పాల్గొన్నారు. 22 జనవరి రోజు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని తిలకించారు. స్వయంగా మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీద దేశానికి అయోధ్య రామ మందిరం అంకితమైంది. ఇది చాలా గర్వించదగిన విషయం. దాదాపు 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య, మరి ఎంతోమంది త్యాగాలు చేసినటువంటి సమస్య, 30-35 సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తున్నటువంటి సమస్య ఈరోజు ఇంత సానుకూలంగా అందరికీ సమ్మతంగా ఈరోజు ఈ సమస్య పరిష్కారం కావడం నిజంగా దేశ ప్రజలందరూ కూడా ఒక సంతోషకరమైన ఒక పండుగ వాతావరణంలో ప్రజలందరూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మన పరిస్థితి చూస్తే ప్రపంచ దేశాలలో కూడా భారతదేశం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా ముందుకు పోతా ఉన్నది. 2014లో 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు 5వ స్థానానికి చేరడం మన భారతీయులందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం. ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఇన్ని పనులు జరుగుతున్నా మన ప్రాంతం ఎందుకో ఈ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వెనుకబడి ఉన్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం రాబోతున్నది. మరి ఇక్కడ కూడా బీజేపీ ఎంపీ ఉన్నట్లయితే మన ప్రాంతానికి కూడా అభివృద్ధి పనులు వస్తాయని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీకందరికీ తెలుసు స్వర్గీయులు భాగారెడ్డి గారు మన జిల్లానే కాదు జహీరాబాద్ ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లో ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొచ్చి చెరుకు కర్మాగారం కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని విధాలా కూడా మన జిల్లా ప్రజలకు అందరికీ మేలు జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చినారు. మరి నాకు సహకార బ్యాంక్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జిల్లా ప్రజలందరూ కూడా సేవనందించినాం. మరి ముందు అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు మేలు జరిగే విధంగా, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇంకా ఇతర డెవలప్మెంట్ కానివ్వండి, ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా నారాయణఖేడ్ ప్రాంతంలో దాదాపు వేల సంఖ్యలో నిరుద్యోగులు వలసలు పోతూ ఉన్నారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రాకనో, ఇక్కడ ఆర్థికంగా సరి అయిన వ్యవస్థ లేకపోవడం వల్లనో ఇతర ప్రాంతాలకు వెళ్ళి బతుకుతున్నటువంటి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. నేను అంటే భాగారెడ్డి గారి విషయం ఎందుకు చెప్పినానంటే తను ఒక ఎమ్మెల్యేగా జహీరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేసిందో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ 1957లో ఎప్పుడైతే నాన్నగారు జహీరాబాద్ ఎమ్మెల్యే అయినారో ఆ రోజు జహీరాబాద్ కూడా చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం. తన వంతు కృషితోని, ప్రభుత్వ సాయంతో అనుకోండి, తన కృషితోని జహీరాబాద్ను అభివృద్ధి చేసినారు. నేను ఈరోజు రాజకీయాల్లో ఉన్నానంటే నాకు ఎటువంటి కాంట్రాక్టులు కానీ పైరవీలు కానీ ఎటువంటి ఆశ లేదు. నేను వచ్చేదే ప్రజా సేవ కోసము. నాకు పైరవీలు అవసరం లేదు. 20 సంవత్సరాల నుంచి నేను విద్యా సంస్థలు కానీ వ్యాపారాలు కానీ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. నాకు ఎటువంటి ఒత్తిడి లేదు.
పూర్తిగా ప్రజల కోసం అంకితం గానికనే రాజకీయాల్లోకి వస్తున్నాను. ఖచ్చితంగా నా వంతు సహకారం, నా వంతు కృషి, నా మొత్తం పార్లమెంట్ ప్రాంతం అభివృద్ధి చెందేలా ఎక్కడెక్కడ ఎటువంటి అవకాశాలు ఉన్నాయో అవన్నిటికీ